అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 26 అండి. పార్ట్ నంబర్ 13వ పార్ట్ అండి చదువుతున్నానండి ఇప్పుడు. ఓకేనా అండి? అందరికీ నమస్తే అండి. మీకు ఈ పారాయణం నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్తోత్రమాలిక ఛానల్. ఇందులో నేను దేవుడి పాటలు, దేవుడి స్తోత్రాలు చాలా చదివానండి. అవి కూడా తప్పకుండా వినగలరు. నమస్తే అండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకి ఇలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులను అనుకోవటం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారం కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకోవటం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వ భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణాన్ని అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయు పొందాడు. 4వ యుగాలు 5000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడు అది చూసి భయపడి, అయ్యో, నేను ఎంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికిడైనా లేదే, వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీకు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయటమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశాంపాయనులు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్కరి వేదం చొప్పున తెలిపారు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగటం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అతిథి దేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, స్పష్టమైన కంఠము, గిరజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, సావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే 4 భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారమే దాన్ని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాఖల, భాష్కల, మాండుకేయులనే 5 శాఖలు ఉన్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారు ఎవరు? తరువాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన
వైశంపాయనునికి రుజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు. రుజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము, భారద్వజ గోత్రము, త్రిష్టు ఛందస్సు. దీనికి రుద్రుడు అధినేత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవు ఉన్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదం యజ్ఞా విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సహిత అనేది దీనికి మూలం. ప్రతి పదము అనుపదము. ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే 6 అంగాలు దీనికి ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనుడికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఎలా వివరించాడు. దీనికి ఉపవేదం గంధర్వము, విష్ణువు అధినేత, జగత్తి ఛందస్సు, కాశ్యప గోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు. శమము, దమము మొదలైన దైవీ సంపదలు కలవాడు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఇటు సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము, గోత్రము బైజానకము, ఇంద్రుడు అధినేత, త్రిశుప్ ఛందస్సు. అధర్వణ వేద పురుషుడు క్షమైన ఆకారం, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్ని వృతుడు, 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రామాచారనితులు ఎందరో భరత భూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాల్లో శక్తి లోపిస్తుంది. పూర్వపు బ్రాహ్మణుల్లో వేదత్వము మహత్తు ఉండేవి. అందుకే వారికి భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవారు. ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తంగా ఉండేవారు. వేదాధ్యాయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణుల ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎచ్చట కూడా వేదం చదువుతున్నారు. మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని వెర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించటం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవటమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రమైనా ఇవ్వమని కోరారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 27. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, ఇలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని అటు ప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేమిటి, నీదే ఊరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా
నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు. నేను ఈ ఊరి బయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగాడు. నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతను. అతడు 2వ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. 3వ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అన్నాడు. 4వ గీత దాటి శూద్రుడనైన రైతును అని, 5వ గీతను దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని, 6వ గీత దాటి గోవర్ధన వర్మనని క్షత్రియుణ్ణి అని, 7వ గీత దాటి నేను వేద విదుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విపురులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్మల్ని ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మెచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మల్లో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను రక్షించి తమను రక్షించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామం పొలిమేరలకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది. నదీ తీరంలో చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అదొక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతన్ని ఆ నారాయణానువాక్యం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులు అయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేదవిదుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధులైన నేను ఈ జన్మలో కడజాతివాణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణంగా వచ్చిందో తెలుపవలసింది అని వేడుకొన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 28. ప్రస్తావన. వివేకం వలన వైరాగ్యం, తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి పశ్చాత్తాపం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకము అవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలములను వివరం వినడం వలన ఆత్మనిగ్రహం దృఢతరము అవుతుంది. శ్రీగురుడు అందుకే కర్మ విపాకమును ఉపదేశించాడు. అది మానసిక భస్మము, పాపాలను భయపెట్టునది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసి విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడైన మహాదేవుడే ఆ మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో
వారే భస్మదారులలో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రం. సయేష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని జాబాలి శృతి అని భస్మజాబాలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉంటుంది. కథారంభం. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలంతో, నాయన, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విపురుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రద్ధాది కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే నైవేద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడచి మంత్రప్రయోగం చేసేవారు, గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురు నిందని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనసులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరులకు పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికులు, దుస్సంగులు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం ఉంది, కానీ కథకంతరాయమని అడుగటానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు. నీవు అడగటం వలన కలిగి అంతరాయం కంటే మనసులోనే సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదం ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవటమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వజన్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరోసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానికి మరణావధి శరీరం లేక పతనావధి శరీరం అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేగాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రసవస్తువులను
వేదాలను అమ్ముట, భగవదర్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించటము, ఇతరుల జీవనాధారం అపహరించటము, సంధ్యాకాలంలో నిద్రించటము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకములో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంతో బాధించి అడుగు పెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దెబ్బల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకములో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటకాదులుగానో పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గరదగాను జన్మిస్తారు. బ్రహ్మాంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, వరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించినవాడు గుల్మ రోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగం, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనము, బంధు భార్య గమనం వలన గాడిద, పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతుంది. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానికి పోగొట్టుకునే ఉపాయమే లేదు అన్నాడు. అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తరువాత వెనుక తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాల ఆచరిస్తే పాపం నశిస్తుంది. ఇలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయటం వలన కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయం అవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రజాపత్య కుచ్చమంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రులు ఎందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్లపాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించటం చాంద్రాయణ వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవటమే ఆరోగ్యానికి మంచిది. అల్ప భోజనమో లేక పాలు మాత్రము మాంసము సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి, మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానం, రామేశ్వరంలో సముద్ర స్నానం,
పుణ్యక్షేత్రాల్లో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి వ్రతము వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్యా పాపము, 7,00,000 జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వపాపనాశనానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాల్లోనూ, కశ్యశూనమనే సునశ్చేత సూక్తాలలోనూ, శమ్నం ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాల్లోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అఘమర్షణం అనే సూక్తాల్లోనూ ఒక 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహిత తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలు పాపం చేస్తే 2 ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమములో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను. మానవ సరోవరంలో మునిగిన కాకి హంసలా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వల్ల పవిత్రుడనై నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వపాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 9 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనికి శిక్షించలేదు, కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే గదా. ఆయనను చంపటం వల్ల నాకు లేనిపోయిన బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నువ్వు సూర్యకిరణాలతోని శరీరాన్ని తప్పింపచేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకది ఎలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపాలకి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతనికి మతి చెల్లించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి చెప్పాలి, లేకుంటే నేనిక్కడే విరువేసుకుని
ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళి భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడవచ్చు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అని అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయటం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుతూ, ఇతని వంటి మీద నున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుడిని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు. అప్పటికి తనకి తిరిగి తన కుటుంబంపై మమకారం కలుగుతోంది అని ఆదేశించాడు. మమకారం మేల్కొంటుంది అని ఆదేశించాడు. వెంటనే ఆ వ్యక్తి కుండలో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుణ్ణి తలపై గుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూది కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మరచిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళారు. ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అందరూ అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతనికి ఆ భస్మం వల్ల జరిగిన జ్ఞానం కలిగింది. అది కడిగివేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ములు స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః. ఇక్కడతోటండి 13వ నంబర్ పార్ట్ ఆపుతున్నానండి. మళ్ళీ మనం 14వ నంబర్ పార్ట్లో కలుసుకుందామండి. అందరికీ నమస్తే అండి.